మొత్తం రాష్ట్రం మొత్తంలో నన్ను మించిన వాడు లేడు అన్నంత ఆత్మవిశ్వాసం, అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం ఉన్న విద్యార్థికి కూడా పరీక్ష రేపనగా నిద్రపట్టదు. కొన్ని వందల ఉపన్యాసాలు ఇచ్చిన మా బోటి వాళ్ళకు కూడా ఈ ఉపన్యాసానికి ముందు ఓ పూటంతా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. చాలా ఎక్కువ మంది వచ్చారండి, ఈవేళ ఎక్కువ మంది ఇంకా ఎక్కువ వస్తారో అన్నారు నాతోటి స్వామీజీ. కొంచెం భయం అనిపించదు, ఇంకా ఎక్కువ ఎందుకు వచ్చిన వాడు చాలే అనుకున్నాను. ఎక్కువ వస్తారనేది సంతోషమైనా, అంతమంది ఎక్కువ వస్తారంటే ఏమో కాస్త పట్టుకునే వాళ్ళు ఉంటారేమో, తప్పులు పట్టుకుంటారేమో, సరిగ్గా చెప్పలేదంటారేమో, పండితులు రాకపోతే బాగుండు, మామూలు వాళ్ళు వస్తే బాగుండు. ఎవరు వచ్చే రాకపోతే వెనకాల పెద్ద పండితులు ఉన్నాడు, దేవుళ్ళు లాంటి వాడు ఉన్నాడు వెనకాల, ఆయన పట్టుకుంటాడు, ఎలాగో జుట్టు పట్టుకుంటాడు. అందుకే నేను జుట్టు లేకుండా కూర్చున్నాను సుఖంగా, ఆయనకి దొరకను నేను. ఉంటుందండి, ఎంత పరీక్ష ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నా సరే ఉంటుంది. మేము అవధానాలు చేస్తాం, 300 అష్టావధానాల పైన చేశాను, 320 వరకు చేశాను. కానీ రేపు మళ్ళీ ఎవరైనా అష్టావధానం చేయమంటే నాకు అది పరీక్షే.